వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో చేసిన కర్మకి కొంతమంది హాస్పిటల్ ఫాలో అయ్యారంట. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు అనవసరంగా మీ జోలికి వచ్చామే అని చెప్పి. కర్మ అనేది నిజమే అని వాళ్ళు నమ్ముతున్నారంట. ఇప్పుడు ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరిగింది, ఎవరు వాళ్ళు, ఎవరా వ్యక్తి అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ పనిని ఆపాలి అని చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. విఫలం అవ్వడంతో పాటు అవి రివర్స్ కూడా అయిపోయాయి. ఏంజల్ మీ విషయంలో జడ్జిమెంట్ ఇచ్చానని చెప్తున్నారండి. మీ పనిని బ్యాలెన్స్ చేశాను, వాళ్ళు చేసిన దానికి వాళ్ళ కర్మని మీకు జస్టిస్ని చేశాను అని చెప్పి ఏంజల్ చెప్పారు. ఎవరు ప్రస్తుతం మీ విషయంలో కర్మ అనుభవిస్తున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి మీరు స్థిరత్వం వచ్చేస్తుందని చెప్పి ఫ్యామిలీ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారు. సో వాళ్ళు మీకు తోడుగా ఉంటున్నారు. ఒక మేల్ పర్సన్ అండి మీ లైఫ్లో, మీ యొక్క ఫ్యామిలీలో ఐదర్ ఫాదర్ ఫిగర్, బ్రదర్ ఫిగర్ ఆర్ బ్రదర్ ఇన్లా ఎవరైతే మీకు సపోర్ట్గా తోడుగా ఉంటున్నారో వారు మీ ఇబ్బంది పెడదాం అనుకున్నారంట, వాళ్ళని ఏడిపిద్దాం అనుకున్నారంట, జీవితంలో వారు తలెత్తుకోకుండా చెయ్యాలి అని చెప్పి ఒక కుట్ర చేశారంట. వారికైతే ఈ విషయంలో దారి లేదండి. ఓకేనా? డబ్బులు ఇచ్చి మరి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తున్నారంట. ఎందుకంటే మీ యొక్క పరువు తీయాలి అని వాళ్ళు చేసిన ఏ కుట్ర కూడా పనిచేయట్లేదు. అందుకని చెప్పి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టి దాని ద్వారా పరువు తీద్దామని చెప్పి అనుకుంటున్నారంట. ప్రస్తుతం మీరు గౌరవంగా ఉన్నారు. ఏంజల్ మీకు జస్టిస్ చేశాను అని చెప్తున్నారు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, మీ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా మీకు జస్టిసే. మీ పని, మీ టాలెంట్, మీ యొక్క ఫ్యామిలీ, మీకంటూ కూడా ఏ విధంగా మీరు ఉండాలి అనుకుంటున్నారో అలాంటి లైఫ్ని మీరు చూస్తున్నారు. ప్రజెంట్ అంత పీస్ఫుల్ లైఫ్ని మీరు చూస్తున్నారు. సో ఇది మీకు జరగాల్సిన న్యాయం. దీనిని ఎవ్వరు కూడా ఏ రకంగా కూడా ఆపలేరు అని చెప్పి చెప్తున్నారండి ఏంజల్స్. అండ్ ఒంటి కాళ్ళ మీద ఎవరైతే పర్సన్ ఉన్నారో బ్రదర్ ఫిగర్ అండి, వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి పాస్ట్ పర్సన్ మనీ ఇచ్చారంట. ఓకేనా? సో యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి, ఎలాగైనా వారిని ఇన్వాల్వ్ చేసి మీ విషయాల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి వెన్నుపోటు వేసి వాళ్ళ జీవితాన్ని శాశ్వతంగా క్లోజ్ చేసేయాలి అని చెప్పి అనుకున్నారంటండి. స్టక్ అయ్యేలా చేయాలనుకుంటున్నారంట. అస్సలు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఇంకా ఎవ్వరూ కూడా మీ మాట వినకూడదు, వాళ్ళు చెప్పిందే నిజం అనుకోవాలి అనేంతగా వాళ్ళు సాక్ష్యాలను క్రియేట్ చేసి రెడ్ హ్యాండెడ్గా లీగల్గా, ఓకేనా, వెన్నుపోటు వేద్దామని చెప్పి దారులు చూస్తున్నారంట, క్రియేట్ చేస్తున్నారంట. వెన్నుపోటు వేయడానికి ప్లాన్లు కూడా క్రియేట్ చేస్తున్నారంట, అమలు కూడా చేస్తున్నారంట. బట్ ఏంటి అంటే న్యూ బిగినింగ్ లేదు. మీ లైఫ్లో వాళ్ళకి యాక్సెస్ లేదు, మీ యొక్క ఎనర్జీ యాక్సెస్ లేదు, మీ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని మార్చడానికి యాక్సెస్ లేదు. మిమ్మల్ని ఇంపాక్ట్ చేసి ఇంతకు ముందులాగా మ్యానిపులేషన్ డ్రామాలు, వాళ్ళ యొక్క మాట కానీ ప్రవర్తన కానీ మిమ్మల్ని ఇప్పుడు బాధ పెట్టట్లేదు. ఎందుకంటే మీకు అర్థమైపోయింది అసలు వాళ్ళు ఏంటి అనేది మీకు అర్థమైపోయింది. సో వాళ్ళ యొక్క ఏదైనా ఒక మాట చెప్తున్నా సరే అది మనకు మంచిగా చెప్తున్నారా, చెడుకు చెప్తున్నారా, లేదా మనసులో ఏదైనా పెట్టుకొని మనకు మంచిగా చెప్తున్నట్టుగా వాళ్ళు నటిస్తున్నారా అనేది మీరు పసిగట్టగలుగుతున్నారు. ఆ యొక్క మెచ్యూరిటీ అనేది మీకు వచ్చింది, ఆ క్లారిటీ అనేది మీకు వచ్చింది. సో ప్రస్తుతం వాళ్ళ పప్పులు ఏమీ ఉడకట్లేదు మీ దగ్గర. క్లియర్గా ఛాన్స్ లేదండి. మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, అవకాశంగా తీసుకోవాలి అని ఆలోచించిన పర్సన్ అండి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు మీ ఫ్యామిలీతో అని చెప్పి అవకాశాలు వెతుక్కుంటున్నారంట. బట్ వారికైతే అవకాశం లేదు. మిమ్మల్ని మీ వాళ్ళని ఏడిపించడానికి ఏ రకంగా కూడా అవకాశం లేదండి. ఏంజల్ కన్ఫర్మేషన్, స్పైయింగ్ పర్సన్ చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నారంట, మీ గురించి ఆరా తీస్తున్నారంట. మీకు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మీ గురించి తెలిసిన వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారంట, ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, మీకు ఏదైనా పాస్ట్లో సీక్రెట్స్ ఉన్నాయా. సో ఈ విధంగా ఊపి లాగుతున్నారంట, జీవితంలో మిమ్మల్ని ఎప్పుడన్నా దెబ్బ కొట్టచ్చా అని. ఒకటి వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నము కూడా అది వాళ్ళకే రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ గతంలో చేసిన ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకే రివర్స్ అయ్యి వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడ్డారు. అండ్ ప్రస్తుతం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ అవకాశం అయితే డివైన్ ఇవ్వలేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం కర్మ కూడా అనుభవిస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్.
ఎందుకంటే ఒకసారి తెలిసి వాళ్ళు తప్పు చేసి మీ మీ విషయంలో జైలు శిక్ష అనుభవించారు. వాళ్ళు చేసిన కర్మకి వాళ్ళతోనే శిక్ష పడేలా చేయించి డివైన్ వాళ్ళకి శిక్ష పడేలా చేశారు. ఎందుకంటే అది కర్మ కాబట్టి. మీ విషయంలో తప్పు చేసినందుకు జస్టిస్ చేశారు. జస్టిస్ అంటే తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్, అండ్ ఏ తప్పు చేయని వాళ్ళకి జస్టిస్, దానికి తగ్గ ప్రతిఫలం. ఫ్రూట్ అంటారు కదా, ఒక గుడ్ న్యూస్ అనమాట. జడ్జిమెంట్ గుడ్ అండ్ బ్యాడ్. బ్యాడ్ వాళ్ళకైతే ఎందుకంటే తప్పు చేసినందుకు పనిష్మెంట్, గుడ్ మీకు ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి గిఫ్ట్. గిఫ్ట్ అంటే మీ లైఫ్లో ఒక హ్యాపీ మూమెంట్స్, మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్, కిడ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి కిడ్స్, ఈ విధంగా ఒక మేజర్ గిఫ్ట్స్ ఇస్తారు. ఓకేనా. అలాగే ఒక స్కిల్ ఇస్తారు. మీరు ఏదైనా మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోగలిగే ఒక వెపన్. ఓకేనా. సో ఇలా ఉంటాయి డివైన్ గిఫ్ట్స్. ఇంకా చెప్పండి ఏంజల్స్, త్వరలోనే మీకు లైఫ్ కూడా సెటిల్ అవబోతుందండి. ఒక మంచి ఆఫర్ రాబోతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకైతే ఒక ఎమోషనల్ ఆఫర్, మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ లైఫ్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అని దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ హ్యాపీ మూమెంట్ అండి. దీనిని ఆపడం కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. చేసింది ఏమైంది ఏంజల్, బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి వేగంగా చేశారంట. వేగంగా అయితే వాళ్ళు అనుకున్నంత వేగంగా అయితే మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయలేరండి. ఛాన్స్ కూడా లేదు. చాలా వేగంగా అంటే వేగంగా ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట అండి పాస్ట్ పర్సన్. చెప్పండి ఏంజల్స్, మిమ్మల్ని బాధ పెట్టాలి అని వాళ్ళు బోర్లా పడ్డారు. క్లియర్గా బోర్లా పడ్డారండి. ఎస్, నిలబడకుండా చేయాలి అనుకున్నారంట. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు జీవితంలోనే నిలబడకుండా చేయాలి అనుకున్నారంట. మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చూస్తున్నారండి. సో ఆ విధంగా చేయమని చెప్పి మీ యొక్క హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఫిగర్, అయితే మీకు సపోర్టర్గా ఉన్నవారండి, మీ యొక్క మెంటర్. ఓకేనా. వారికి డబ్బులు ఇచ్చి చెప్పి మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పారంట. అండ్ వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే మీ పనిని ఆపాలి. ఓకేనా. సో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకుండా మీ పరువు తీయడానికి వాళ్ళ కుట్ర ప్రకారం చెప్పారు. బట్ వాళ్ళ రియాలిటీ ఏంటి, ఒక పక్కన మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేసేస్తూనే ఇక్కడ వీరికి చెప్పింది కూడా ఏంటి, వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తామనే కదా చెప్తారు. సో బట్ వీళ్ళకి ఏం చేశారు, మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వెనక కూడా గోతులు తవ్వారు. ఒక్క దెబ్బకి ఇద్దరిని కూడా, మిమ్మల్ని అలాగే మీ ఇంట్లో వాళ్ళని కూడా తప్పించేద్దాం, వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అని కుట్ర పన్నారు. ఎస్, ప్రస్తుతం అదే ఆలోచనలతో ఉన్నారండి. అండ్ ఒకరిని ఇబ్బంది పెట్టించేసి ఇంకొకరిని రెడ్ హ్యాండెడ్గా లీగల్ మ్యాటర్స్లో పట్టించేయాలి అనేది వారి యొక్క క్లియర్ పథకం అండి. ఓకేనా. ఇది డైరెక్ట్ సైన్, డైరెక్ట్ మెసేజ్, టేక్ యాజ్ రీజనేట్. బట్ వాళ్ళు అనుకున్నది అయితే మిస్ అయింది. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోయారు. అనుకుంది జరగలేదు, ఛాన్స్ లేదు. క్లియర్గా హైయెస్ట్ గాడ్ మీకు జస్టిస్ చేశాను అని చెప్తున్నారండి. మీరు లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన టైంలో, మీకు గుర్తించి జరగాల్సిన టైంలో వారు ఎన్ని కుట్రలు చేసినా సరే మీ యొక్క తలరాతని వారు మార్చలేరు. క్లియర్గా చెప్పేస్తున్నారు. డివైన్ ఇంటర్వెన్షన్ ఉందండి. మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ కూడా. ఓకేనా. సో అందుకే ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో వారు చేసిన పని వల్ల వారికే టవర్ మూమెంట్ వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు. స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా కర్మ అనుభవిస్తున్నారు. స్ట్రాంగ్గా వాళ్ళ జీవితం తలకిందులు అయిపోయింది. కర్మ అనేది రియల్ అండి. ఓకేనా. సో మీరు వాళ్ళని ఏమీ అనాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క పర్పస్ ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా. మీ దారికి ఎవరిని అడ్డు రాకుండా అకారణంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ కూడా మీ డివైన్ చూసుకుంటారు. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.